నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా హెడ్లైన్. చీకోటిని పిలిచి అవమానిస్తారా? బీజేపీపై కన్నెర చేసిన తెలంగాణ ఆర్యవేశ మహాసభ. బల్కంపేట ఎల్లమ్మ మా బాబును విడిపించమా సెంట్రల్ ఫోరం తరపున ఎల్లమ్మ తల్లికి బోనం సమర్పించిన పాటగడ్డ. చంద్రబాబు అరెస్టులో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి తప్పిదం, సంచలన వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు. ఇక డీటెయిల్స్ లోకి చూస్తే, చీకోటి ప్రవీణ్ ని భారతీయ జనతా పార్టీ పిలిచి అవమానించడంపై తెలంగాణ ఆర్యవేశ మహాసభ మండిపడింది. బీజేపీ ఒక చీకోటినే కాదు, రాష్ట్రంలో ఉన్న ఆర్యవేశలందరినీ అవమానిస్తున్నట్లుగా భావిస్తున్నామని తెలంగాణ ఆర్యవేశ మహాసభ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ గుప్తా అన్నారు. ఆ పార్టీకి చీకోటి ప్రవీణ్ అవసరం లేకుంటే ఆర్యవేశ సమాజాన్ని కూడా బీజేపీ అవసరం లేదని కన్నెర చేశారు. లక్షల ఖర్చుతో హోర్డింగ్లు, ఫ్లెక్సీలు, బ్యానర్లు పెట్టి వేలాది మందితో ర్యాలీగా బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వస్తే పార్టీలో చేరుకోకపోవడం దారుణమని ఆర్యవేశ మహాసభ నాయకులు నిప్పులు చెరిగారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చీకోటి ఒక రోజు ముందు అపాయింట్మెంట్ ఇచ్చి పార్టీలో చేర్చుకోకుండా అవమానించారని ఆర్యవేశులు తెలిపారు. వెంటనే కిషన్ రెడ్డి చీకోటి ప్రవీణ్ ని పిలిపించుకొని మాట్లాడాలని, లేకుంటే ఆర్యవేశులమంతా ఏకమై బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తామని లక్ష్మీనారాయణ గుప్తా బీజేపీని హెచ్చరించారు. క్రిమినల్ కేసులు ఉంటాయి. కేసులు ఎందుకు ఆయన వ్యాపారం లైసెన్స్ లేకుండా ఏ వ్యాపారాలు చేస్తలేరు ఎవరు కూడా. ప్రతి ఒక్కరికి ఇలా ఆర్యవేశులు అన్నదానికి లైసెన్స్లు ఎక్కువ ఈ రాష్ట్రంలో. కేసులు కావాలంటే ప్రతి ఒక్కటి పార్టీల కన్నా ఎక్కువ మన వైశాస్కే కావాలి కేసులు. ఎందుకంటే ప్రతి ఒక్కరు వ్యాపారం చేస్తారు. వ్యాపారం చేసినప్పుడు కొన్ని తప్పులు కూడా జరుగుతుంటాయి, అక్కడక్కడ జరిగాయని కాదు. దానికి ఒక పద్ధతి ఉంటుంది, ఒక గవర్నమెంట్ ఉంది, ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటారు. అది క్రిమినల్ కేసులు ఉన్నాయంటే మరి మొదటి పార్టీలో జైన్ చేసే ముందు తెలుసుకోవాలి కదా. ఇది అవసరం లేదంటే ఈ పార్టీ ఉందా జైన్ కావడానికి? విషయాలు మాకు అనవసరం. మా సంఘంలో ఒక వ్యక్తి అయినా మాకు ఒక ఇక్కడ ఉన్నాడు, మా దాంట్లో కూడా స్పెషల్ ఇన్వైటీగా తెలంగాణ రాష్ట్రంలో సంఘంలో యాక్టివ్గా సంఘంలో రాకున్నా ఇక్కడ సేవా కార్యక్రమాలు చేసినా దాంట్లో పాల్గొంటాడు, పార్టిసిపేట్ చేస్తాడు, ఏదైనా అవసరం ఉంటే ఖర్చు పెట్టుకుంటాడు. పరచడమే ఆర్యవేశ మహాసభ తీవ్రంగా పరిగణిస్తున్నది. మమ్మల్ని వద్దనుకునే పార్టీలు కూడా మేము కూడా వద్దనుకునే స్థితికి ఏ పార్టీలు తెచ్చుకోవద్దు. అన్ని పార్టీలకు వర్తిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ ఆయనకు జరిగింది, రేపు ఇంకో పార్టీ ఇంకో వరకు జరుగుతుండొచ్చు. ఎవరినైనా కూడా ఇప్పుడు ఇచ్చి పుచ్చుకునే ధోరణి ఉండాలి తప్పితే పిలిచి అవమానపరిచి మళ్ళీ అంతమందిని తీసుకొని పోయినాక ర్యాలీగా మళ్ళీ ఆయన వాపస్ వెళ్ళిపోవడం అనేది ఎవరికైనా కూడా చాలా అవమానం. అది అయినా కూడా ఆయన ఇంతకుముందు మా అన్న చెప్పినట్టు ఆయన రాయల్గా ఉన్నాడు, ఎవరిని కూడా ఏమంటలేడు కూడా. ఏ పార్టీ అయినా సరే ఆర్యవేశులు వద్దని వాళ్ళు అనుకుంటే మేము కూడా వాళ్ళు వద్దనుకొని తీర్మానం చేసి వద్దనుకునే పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితిని ఏ పార్టీని కూడా తెచ్చుకోవద్దు. ఒక ఈ పార్టీ కాకుండా ఏ పార్టీ అయినా కూడా. కాబట్టి రాబోయే రోజుల్లో మమ్మల్ని ఎవరు గుర్తిస్తారో మేము వాళ్ళని గుర్తిస్తాం. అక్రమ అరెస్టు నుంచి నారా చంద్రబాబు నాయుడు విడుదల కావాలని కోరుకుంటూ సెంట్రల్ ఫోరం తరపున బల్కంపేట్ ఎల్లమ్మ తల్లికి మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసన్న ఆధ్వర్యంలో బోనం సమర్పించారు. ఎల్లమ్మ తల్లి దగ్గరకు చంద్రబాబు అభిమానులు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు.
ఈరోజు తెలంగాణ సెటిలర్స్ ఫోరం తరపున చంద్రబాబు నాయుడు గారికి సంఘీభావాన్ని తెలుపుతూ వారు వెంటనే విడుదల కావాలి, ఆయన బెయిల్ రావాలి అని చెప్పి మాకు ఆరాధ్యదయమైనటువంటి ఎల్లమ్మ తల్లిని ప్రార్థిస్తూ ఆమె కోసం మేము బోనాలు సమర్పిస్తున్నాం. మేమంతా కూడా ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయినటువంటి సెటిలర్స్, కానీ మేమంతా కూడా తెలంగాణ వాసులుగా తెలంగాణ సంస్కృతి మా సంస్కృతిగా భావిస్తాం. అందుకనే బోనాలు తర్వాత బతుకమ్మకి గౌరీ వ్రతం ద్వారా మేము ఏ పరిస్థితుల్లో కూడా బాబు గారి అక్రమ అరెస్టుని ఖండిస్తూ ఆయనకి వెంటనే బెయిల్ రావాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మహిళలమంతా కలిపి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీనిలో మేము ఈరోజు ముఖ్యంగా అందరికీ తెలిసినటువంటి విషయమే, అన్యాయంగా అక్రమంగా కేసు బనాయించి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం జరిగింది. వాస్తవాల్లో కనుక వెళ్ళటం జరిగితే ఇంతవరకు కూడా మనం ఆలోచించుకున్నప్పుడు శాసనసభలో ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ యొక్క పద్దుని పాస్ చేయడం జరిగింది. ఆర్థిక శాఖ ఆమోదం పొంది క్యాబినెట్లో వచ్చినటువంటి స్కిల్ డెవలప్మెంట్ని శాసనసభ అధికారాల ద్వారా పాస్ చేసేసి దాని చట్టరూపానికి తీసుకురావటం, దానికి చెల్లింపులు చేయడం జరిగింది. అంటే శాసనసభలో ఉన్నటువంటి ఆ రోజు అధికార పార్టీ ప్రతిపక్షాలంతా కూడా మూజవాణి ఓటుతో ఆమోదించారు కనుక ప్రతి ఒక్కరూ దీనిలో బాధ్యులే. చట్టపరంగా వచ్చి ఈ రోజున దేశమంతా కూడా ఒక విషయాన్ని గురించి ఆలోచించాలి. ఒకవైపు శాసనసభ వ్యవహారాలు, కార్యనిర్వాహక వ్యవహారాలు, న్యాయస్థానాలు, ఈ మూడింటికి రాజ్యాంగంలో చాలా చక్కటి ఉద్దేశంతో మూడింటిని పొందుపరిచారు, ఎవరికి వారు అధికారాలను ఇచ్చారు. కానీ ఈ రోజున పోలీసులు న్యాయ వ్యవస్థను అడ్డం పెట్టుకుంటామంటూ ఏసీబీ జడ్జి ద్వారా నాంపల్లి నీలోఫర్ హాస్పిటల్లో 6 నెలల బాబు ఫైజుల్ ఖాన్ గురువారం రాత్రి నుంచి కనిపించడం లేదు. గండపేట ప్రాంతానికి చెందిన 4 సంవత్సరాల పెద్ద బాబును అనారోగ్యం కారణంగా తల్లిదండ్రులు నీలోఫర్ హాస్పిటల్ కు తీసుకువచ్చారు. భోజనం కోసం తల్లి నిద్రపోతున్న పిల్లలిద్దరిని మంచంపై వదిలి బయటికి వెళ్లింది. అదే సమయంలో 6 నెలల చిన్న కుమారుడిని గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. రాత్రి నుండి కనిపించకపోవడంతో బాబు తండ్రి సల్మాన్ ఖాన్ నాంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. मेरा 4 इयर्स का बच्चे का तबीयत ख़राब है, उसको बुखार आए तो एडमिट करे, उसको वार्ड नंबर 1 में डाले। दोपहर के टाइम पे हम लोग वहीं थे। मेरा बच्चा शाम तक था मेरे पास, दूध पी रहा था। वो लेडीज आई, आके खड़ी भी थी। मैं जैसा बैठे खुद में, वो लेडी बैठी, फिर उसके बाद में मेरे को पूछी कि तुम्हारा बच्चे को क्या हुआ। तो मैं बोली ये बच्चा मेरा ठीक है, बच्चे को कुछ नहीं हुआ, दूसरा बच्चा एडमिट है। तो वो लेडी को मैं पूछी कि तुम क्यों आए बोले, तो वो बोली उसका बेबी बाजू के वार्ड में है, 2 मंथ्स का बेबी है, आई इन्फेक्शन हुआ तो इसलिए एडमिट करे। नाम बोले उसको? नाम नहीं बोले कुछ भी। मैं पूछी यहाँ पर डिलीवरी हुआ क्या, तो वो बोली नहीं। बोले तो मैं खामोश बैठ गई, फिर कुछ उससे ज़्यादा और बात नहीं करी। मेरा बच्चा सो गया तो मैं नीचे डाल के खाना लाने बाहर वार्ड के बाहर गई। बाहर 15 मिनट हुआ खाना लेने, खाना लेके आए तक मेरा बच्चा नहीं था। वो औरत भी नहीं थी, मेरा बच्चा भी नहीं था। पीएस में कंप्लेंट करे? हाँ, पीएस में कंप्लेंट करे। कब करे? रात में करे। क्या बोले पुलिस वाले तो इंक्वायरी कर रहे हैं। अभी तक पूरा टीम को लगा दिया, उन लोग इंक्वायरी कर रहे हैं। స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో తమ ప్రభుత్వమే 100% దోషి అని తేల్చారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఫైలు లేకుండానే కేసు నమోదు చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ స్కిల్ డెవలప్మెంట్ కేసు పూర్తిగా డోల్ అని,
ఈ కేసు దెబ్బకు తమ పార్టీ గుల్ అవుతుందని ఎద్దేవా చేశారు. దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో G20 సదస్సు జరుగుతుంటే ఆ సమయంలోనే స్కిల్ డెవలప్మెంట్ కేసు అంటూ చంద్రబాబును అరెస్టు చేశారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో బాబు అరెస్టు నేపథ్యమే ప్రముఖంగా మారి G20 సదస్సును పట్టించుకోకుండా వారే లేకుండా పోయారు. మాజీ ముఖ్యమంత్రిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టు చేయడంతో తమ వైసీపీ ప్రభుత్వం భూస్థాపితం కావడం తప్పదని ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యానించారు. చాలా ఎక్కువ మాట్లాడారు. తీరింద్ర దోల ఎందుకు ఊరికైనా ఎక్కువ మాట్లాడతారు? పై వాళ్ళ మనసు తెలుసుకుని మాట్లాడండి. ఎవరి నోటుకు వచ్చినట్టు ఆడు మాట్లాడేది. పై వాళ్ళ మనసు తెలుసుకోండి. ఆ పై వాళ్ళ మనసు కళ్యాణ్ గారికి తెలుసు కాబట్టి ఆయన మాట్లాడారు. సో అందరూ కలిసి వెళ్తారని నేను భావిస్తున్నా. కళ్యాణ్ గారి లాగా డెఫినెట్ గా దుష్ట సంహారం, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కలయిక. ఈ కంపారిజన్ కూడా ముందు చెప్పారు. బ్రహ్మ కొంచెం వీకే, బట్ సృష్టికర్త. అది బీజేపీ. అంటే బ్రహ్మ ఓవరాల్ గా స్ట్రాంగ్, మన ఊర్లో వీక్, బట్ సృష్టికర్త. అలాగే విష్ణు మహేశ్వరులు ఇద్దరు సమానమే, శివకేశవులు సమానమే. విష్ణుమూర్తి చంద్రబాబు గారా, శివుడు చంద్రబాబు గారా, లేదంటే వైసే వర్ష ఎలా అనుకున్నా ఒకటే. శివకేశవులు సమానమే. చూద్దాం రాబోయే రోజుల్లో మరి ఈ కలయిక ప్రబంధనం సృష్టించబోతోంది. కనీసం తక్కువలో తక్కువ సుమి 160 సీట్లు తక్కువ కాకుండా ఉంటాయి. ఎందరో మా పార్టీ అంటే నా ప్రస్తుత పార్టీ ఎమ్మెల్యేలు డిపాజిట్ కూడా రాకుండా పోతారు. ఎందుకంటే ప్రజాగ్రహం, ఇందాక కళ్యాణ్ గారు చెప్పినట్టు హిట్లర్కి ఎలా అయితే మరి అప్పుడు ఆ నాజీ ప్రభుత్వంలో మరి జ్యూస్ ని ఇబ్బంది పెట్టిన తర్వాత ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు హిట్లర్. ఆ హిట్లర్ని ఉదాహరణగా కళ్యాణ్ గారు చెప్పటం నాకెంతో నచ్చింది. మా గోదావరి జిల్లాల్లో మొదలైన గోదావరి తల్లి సాక్షిగా రేపు రాష్ట్రానికి కూడా పోలవరమే రాష్ట్రం మొత్తం సస్యశ్యామలం చేయబోతోంది. కొంత డైరెక్ట్ గా, కొంత ఇండైరెక్ట్ గా. అటువంటి గోదావరి తల్లి ప్రవహించే మన గోదావరి జిల్లాల నడిబొడ్డున ఈరోజు జైల్లో మొగ్గ తొడిగిన ఈ కలయిక, మొత్తం భ్రష్టు పట్టిన ఈ నాయకులకి కొమ్ము కాస్తున్న చెత్త వెధవలైన అధికారుల్ని తోలు తీసి అదే జైల్లో పెట్టేదాకా ఊరుకోనన్నట్టుగానే కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. అదే మా భావన, మనందరి భావన. మా భావన అదే మనందరి భావన. ఈ పనికి మాలిన జనగాం జిల్లా షామీర్పేట్ కి ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అభిమానులు అధిక సంఖ్యలో బయలుదేరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ షామీర్పేట్ రోడ్ లో జూమ్ మీటింగ్ ద్వారా మెడికల్ కాలేజ్ ని ప్రారంభిస్తున్న సందర్భంగా చూడడానికి వారంతా క్యూ కట్టారు. కామారెడ్డి
నర్సనపల్లి గ్రామ శివార్లోని జాతీయ రహదారి పక్కనున్న డబుల్ బెడ్రూమ్లో కులిపోయిన ఓ మహిళా మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి దేవునపల్లి ఎస్ఐ రాజు, కామారెడ్డి సిఐ శ్రీనివాస్ గౌడ్ చేరుకొని మహిళా మృతదేహాన్ని మున్సిపల్ పరిధిలోని దేవునపల్లి గ్రామానికి చెందిన 32 ఏళ్ల శ్రీగాథ అరుణగా గుర్తించారు. ఈ నెల 4వ తారీఖున అరుణ ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కామారెడ్డి రూరల్ సిఐ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఈ నెల 4న మిస్సింగ్ కేసు నమోదైందని అన్నారు. ఎవరైనా హత్య చేసి ఉండొచ్చని బంధువులు, పోలీసులు అనుమానిస్తున్నారు. సంఘటన స్థలంలో డాగ్ స్క్వాడ్ సిబ్బంది విచారణ చేపట్టారు. కామారెడ్డి రూరల్ శ్రీనివాస్. ఈరోజు మాకు సమాచారం మేరకు నర్సనపల్లి డబుల్ బెడ్రూమ్లో ఒక మహిళా మృతదేహం ఉన్నదన్నట్టుగా మేము వచ్చి ఇక్కడ వెరిఫై చేస్తే అక్కడ ఒక మహిళా మృతదేహం ఉన్నది. దానికోసం అంటే మా దగ్గర 5వ తారీఖు 9వ నెల నాడు ఒక అన్నోన్ అంటే అండర్ హెడ్ ఆఫ్ ఉమెన్ మిస్సింగ్ కింద కంప్లైంట్ వచ్చింది. వాళ్ళ బంధువులను పిలిపించి వెరిఫై చేస్తే వాళ్ళ రిలేటివ్స్ అని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసింది. కాబట్టి దీని మీద విచారణ చేస్తాము. తదుపరి విచారణ అంతా మొత్తానికి వచ్చి ప్రైమరీగా ఆ బాడీ అనేది టోటల్లీ డికంపోజ్ స్టేట్లో ఉన్నది. దాదాపు ఆమె మిస్ అయ్యి 4వ తారీఖు మిస్ అయింది. 5వ తారీఖు నాడు మనకు ఎఫ్ఐఆర్ అయింది. దాన్ని విచారణ చేసి అంతకుముందు సోమవారం నాడు నాకు పన్నున్నగా రామాయణ పెట్టుకోయినా మా యారాలు అటు బీడీలు చేస్తుందని అనసూయాన్ని దగ్గర కూర్చుంటే పెట్టుకోవచ్చు వెళ్ళాను ఇంటికి రాయి అంటే వచ్చింది. వచ్చి అక్క తొలకపోతే తీయ అన్నది. బట్టలు విండేస్తుంది. నేను పోయేటప్పుడు అయ్యా నేను ముఖం కూడా చూడలేనయ్యా, నేను అగమగం వెళ్ళిపోయినయ్యా. 3కి మా యారాలు ఇంటికి పోయిందట. యారాలు ఇంటికి పోయి హలో అని ఫోన్ మాట్లాడంగానే అక్క అన్నదట. అక్క అన్నది ఒకటే ఎరకనే ఏ అక్క అంటే వింటుని పంపి అక్క నేను వస్తున్నా అన్నదట. ఒకటే ముచ్చట మేము విన్నదయ్యా. ఏడికి అనగానే ఈనంగా చూస్తుంటే అనంగా మాదిగానే చచ్చిపోయింది. పీనుగడ్డ వస్తుంది. ఇద్దరి మధ్యలో పీనుగైందట. మా యారాలు ఇటు అయింది, పిల్లట అయిందయ్యా. సోమవారం నాడయ్యా అయ్యా నా బిడ్డ అనుమానం ఉందా అయ్యా నా ఫోన్ల మీద అనుమానం లేదు. ఆ ఫోన్లో మనవాడ ఫోన్ చేసిండ్రు కానీ అయ్యా నేను ఇవాళ ఇల్లు పుచ్చుకుందును అయ్యా. అయ్యా నేను ఇవాళ పేరు చెప్పుదు. కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ల విషయం లోపల పేద ప్రజల పట్ల చేస్తున్నటువంటి నిర్లక్ష్యానికి నిదర్శనమే ఈరోజు కామారెడ్డి పట్టణంలోని ఈ డబుల్ బెడ్రూమ్లలో దాదాపు 4.5 సంవత్సరాలు అవుతా ఉంది. ఇప్పటికి కూడా పూర్తి చేయకపోవడంతో ఈరోజు ఒక మహిళను ఇలా హత్య చేసిన సందర్భం కనిపిస్తూ ఉంది. పేద ప్రజలకు ఉపయోగపడాల్సిన డబుల్ బెడ్రూమ్ల విషయం లోపల నిర్లక్ష్యం వహించడం వల్ల ఈరోజు పేద ప్రజలకు అవసరాలు తీర్చాల్సింది పోయి ఈరోజు హత్యలు, అత్యాచారాలకు నిలయంగా మారుతున్న పరిస్థితి ఈరోజు మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. ఈరోజు ప్రతిరోజు పొద్దున్న లేస్తే కోట్లాది రూపాయలు మేము వెచ్చిస్తూ ఉన్నామని చెప్పేసి చెబుతున్న ప్రభుత్వం సాక్షాత్తు మీ కళ్ళ ముందు ఈరోజు తిరుపతి వెంకటగిరి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద గంజాయిని తరలిస్తున్న కర్ణాటక వాసిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన నుంచి 4 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సెబ్ సిఐ నాగేశ్వరరావు, ఎస్ఐ గంగాధర్ తెలిపారు. కర్ణాటక రాష్ట్రం హౌస్కోట్ కు చెందిన సయ్యద్ ఆలియాజ్ విశాఖపట్నంలోని రాఖీ అనే వ్యక్తి తన వద్ద గంజాయిని కొనుక్కొని వెళ్తుండగా పట్టుబడ్డాడని తెలిపారు. ఎస్పీ గారి పద్మశ్రీ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఏ రాజేంద్ర గారి ఆధ్వర్యంలో మేము మా ఏఈఎస్ గారు గూడూరు ఏఎస్ గారి టీము కలిసి ఈ గంజాయి మీద ఉక్కుపాదం పెట్టమని ఎస్పీ గారి ఆదేశాలు ఉన్నాయి కాబట్టి ఆ ప్రకారము వివిధ టైంలో రైల్వే స్టేషన్లు మరియు బస్ స్టాండ్లు తనిఖీ చేయుచుండగా ఈ ఒక సయ్యద్ ఇలియాజ్ అనే అతను
వైజాగ్లో రాకీ అనే అతను దగ్గర తీసుకుని గంజాయి 4 కిలోల గంజాయి, మహమ్మద్ యాటిస్ అనే అతని దగ్గర అతని కోసం తీసుకెళ్ళి అతనికి ఇస్తాడు. ఇతనికి కూలి 10,000 ఇస్తారు ఒక ట్రిప్కి. ఇది గంజాయి ఇటు నుంచి తీసుకెళ్ళి ఆ రోడ్డు గూడూరు హైవే మీద అయితే పట్టుకుంటున్నారనే ఉద్దేశంతో వయా వెంకటగిరి మీదుగా తిరుపతి వెళ్ళి, తిరుపతి నుంచి బెంగళూరు వెళ్ళి, బెంగళూరులో అక్కడ విడివిడిగా సేల్ చేసుకుంటానికి ఉంటారు. దీని విలువ సుమారు 25,000 ఉండొచ్చు. అది ఇక్కడ నుంచి ఎస్పీ గారు కౌన్సిలింగ్ ఇవ్వడం అయిపోయింది. కానీ పెట్లర్స్ కానీ వీళ్ళు కానీ దొరికితే చిన్నదైనా సరే ముక్కు పాదం వచ్చి వాళ్ళ మీద లేకుండా గంజాయి అనే పదం ఉండకుండా స్టూడెంట్స్ మీద కేసులు కూడా పెట్టమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. ఎస్పీ గారు ఈ విషయంలో గంజాయి విషయంలో అస్సలు జాలి పడవద్దనే ఉద్దేశంతో చెప్పారు. మీరు ఏ టైం అని తీసుకోండి, గంజాయి అనే పదం ఉండకూడదు వెంకటగిరిలో అని చెప్పి చెప్పారు. అది ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 16న నిడదవోలు పట్టణంలో నిర్వహించే వైఎస్ఆర్ కాపునిసం రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో అధికారులకు వారికి కేటాయించిన విధులు సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ, హోంమంత్రి తానేటి వనిత అధికారులను ఆదేశించారు. కాకినాడలోని సెయింట్ ఆంబ్రోస్ ఉన్నత పాఠశాల గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన డయాస్ వద్ద ముఖ్యమంత్రి పర్యటన ముందస్తు ఏర్పాట్లపై మంత్రులు కలెక్టర్ మాధవిలత ఎస్పీతో కలిసి సమీక్షించారు. పోస్ట్పోన్ అవడంతో అందరూ కూడా కన్ఫ్యూజన్ లేకుండా చక్కగా అన్ని ప్రోగ్రామ్స్ ముందే మనం డిసైడ్ చేసుకున్నాం. ఇప్పుడు ఇది గ్రాండ్ సక్సెస్ చేయాలి. మేము అందరం కూడా 16th ప్రోగ్రామ్ రేపు పెద్ద ఎత్తున జనం వస్తారని మేమందరం కూడా ఈరోజు యాంటిసిపేషన్. సో దానికి తగ్గట్టు మన అరేంజ్మెంట్స్ అన్ని కూడా పర్ఫెక్ట్ గా ఉండాలి. ఏదైనా చిన్న ఎవరికన్నా క్లారిఫికేషన్స్ కావాలంటే మా తరపు నుంచి మేము ఎప్పుడు కూడా 24 hours అవైలబుల్. అదేవిధంగా ఇక్కడ ఎవరికైతే ఇక్కడ అరేంజ్మెంట్స్ లంచ్ బ్రేక్ఫాస్ట్ అరేంజ్మెంట్స్ కూడా అన్ని డిఫరెంట్ హాల్స్ లో చేయడం జరిగింది. స్టాఫ్ అవన్నీ కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఎటువంటి అరేంజ్మెంట్స్ అయినా మీకు ఎవరికైనా డౌట్ ఉన్నా క్లారిఫికేషన్ ఉన్నా తప్పకుండా తెలియపరచండి. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా ఇన్ఛార్జ్ మంత్రి గారు, అందుకే కొవ్వూరు కూడా హైయెస్ట్ బస్సెస్ కూడా అలాట్ చేశారు. ఎందుకంటే సేమ్ నియోజకవర్గం కింద భావించి ఆ విధంగా పెద్ద ఎత్తున కొవ్వూరు నుండి కూడా క్యాడర్ మా వాళ్ళందరూ ఇక్కడికి వచ్చారు. కొవ్వూరు నిడదోలు కలిపి మేము వర్క్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు కూడా మరి మా హోమ్ మినిస్టర్ గారు వనిత గారికి, మరి అదేవిధంగా మా జిల్లా ప్రెసిడెంట్ గారు రాజా గారు సైలెంట్ గా ఉంటారు కానీ వర్క్ అంతా బ్యాక్గ్రౌండ్ లో చేస్తానే పోతారు. అంతా కూడా ఎందుకంటే ఆయనకి నేను ఏదన్నా వర్క్ ఉంటే వర్క్ ఫుల్ కాన్ఫిడెన్స్ 100% జరిగిపోతుందని అందుకు దాని గురించి రెండోసారి ఆలోచించక్కర్లేదు. మరి అదేవిధంగా వెంకట్రావు గారు గోపాలపురం ఇద్దరు ఎప్పుడు కలిసి పనిచేస్తూ ఉంటాం. అందరూ కూడా పెద్ద ఎత్తున వాళ్ళందరూ కూడా బస్సెస్ మరి తీసుకురావడం జరుగుతూ ఉంది. క్రౌడ్ అంతా కూడా ఈరోజు దాదాపు 800 బస్సెస్ వరకు కూడా మరి ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా నమస్కారం అండి. మరి రేపు 16వ తేదీన ఈ నెల నిడదవోలు నియోజకవర్గానికి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రోగ్రాం నిమిత్తం ఇక్కడికి రాబోతున్నారు. అది కాపు నేస్తం అనే ప్రోగ్రాం. మరి ఈ రోజున ఎన్నో సంక్షేమ పథకాలు జగనన్న ఈ 4 సంవత్సరాల కాలంలో ఎంతోమంది పేదవారికి అందిస్తూ వారందరికీ కూడా అండగా ఉంటూ వారి అందరి యొక్క సంక్షేమాన్ని కోరుకుంటూ వారి కుటుంబంలో స్థితిగతులు మారుస్తున్నారు. మరి ఈ రోజున అలాంటి ఒక సంక్షేమ పథకమే కాపు నేస్తం అనేది. మరి ఈ రోజున ఎంతోమంది అంటే మా జిల్లా ఏదైతే కొత్తగా ఏర్పడిన తూర్పుగోదావరి జిల్లా ఉందో ఆ జిల్లాలో ఉన్న కేడర్ అంతా కూడా చాలా ఉత్సాహంగా మరి ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు. గతంలో మా కొవ్వూరు నియోజకవర్గంలో సీఎం గారితో ఒక ప్రోగ్రాం జరిగింది. దానికి ముందు రాజమండ్రిలో ఒకటి జరిగింది. అంటే ఈ 2 ప్రోగ్రామ్స్కి మించి ఇంకా విజయవంతం అవ్వాలి ఈ ప్రోగ్రాం అని చెప్పి కేడర్ని అంతా నేను కోరుతున్నాను. ఎందుకంటే ఈ రోజున రాజకీయ పరిస్థితులన్నీ చూస్తున్నారు రాష్ట్రంలో. కేడర్ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. మరి ఈ కార్యక్రమం 2 విజయవంతం అవుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా మరి కేడర్ కూడా అదే ఉత్సాహంతో ప్రతి నియోజకవర్గంలో
ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం తిరుమలపాలెంలో పోలీసులు టీడీపీ నాయకుల మధ్య ఉద్రిక్తత నెలకొంది. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా మారంపల్లి నుంచి ద్వారకా తిరుమలకు టీడీపీ శ్రేణులు పాదయాత్ర చేపట్టారు. దీంతో టీడీపీ నాయకుల్ని కార్యకర్తలను పోలీసులు అడ్డగించారు. శాంతియుతంగా చేసిన పాదయాత్రను ఎందుకు అడ్డుకుంటున్నారని టీడీపీ నాయకులు ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో పోలీసులు టీడీపీ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం తోపులాట చోటు చేసుకుంది. అడ్వకేట్ చౌదరి నా పేరు. మాజీ మంత్రి ఎంపీ టి సుబ్బిరామిరెడ్డి విశాఖ చేరుకోవడంతో ఆయనకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు ఘన స్వాగతం పలికారు. సుబ్బిరామిరెడ్డి పుట్టినరోజు వేడుకలను టీఎస్ఆర్ బంగ్లాలో ఆయన అభిమానులు కాంగ్రెస్ కార్యకర్తలు ఏర్పాటు చేశారు. సుబ్బిరామిరెడ్డి మాట్లాడుతూ మహాశివరాత్రికి విశాఖపట్నంలో ప్రజలకి ప్రతి సంవత్సరం వైభవంగా ఏర్పాట్లు చేస్తామన్నారు. సెప్టెంబర్ 17న తన జన్మదిన వేడుకలను ప్రజలందరూ ఎంతో సంతోషంగా విశాఖలో జరుపుకుంటున్నారని తెలిపారు. సెప్టెంబర్ 16, 17 కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మీటింగ్ లో తాను పాల్గొంటానని సుబ్బిరామిరెడ్డి తెలిపారు. దాదాపు 35 సంవత్సరాల నుండి మహాశివరాత్రికి విశాఖపట్నంలో ప్రజలకి వైభవంగా ఏర్పాటు చేసి అభిషేకం చేయించేవాడిని చేయిస్తున్నాను. అదే రకంగా సెప్టెంబర్ 17 సుబ్బరామరెడ్డి జన్మదినోత్సవం అని చెప్పి ఇక్కడ ప్రజలంతా కూడా ఎంతో ప్రేమతో ఆనందంగా జరుపుకుంటున్నాను. ఈసారి నాకు 16, 17 కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మీటింగ్స్ ఉండబట్టి దాన్ని రీఅడ్జస్ట్ చేసి ఈరోజు నా బర్త్డే కోసం విశాఖపట్నం వచ్చాను. విశాఖపట్నంలో 15 చేసి ఈరోజు ప్రజలతో వైభవంగా కలిసి ఆనందం. బులెటిన్స్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చీకోటిని పిలిచి అవమానిస్తారా? బీజేపీపై కన్నెర చేసిన తెలంగాణ ఆర్యవేశ మహాసభ. బల్కంపేట ఎల్లమ్మ మా బాబును విడిపించమ్మా సెంట్లెస్ ఫోరం తరపున ఎల్లమ్మ తల్లికి బోనం సమర్పించిన కోటగడ్డ. నాంపల్లి నీలోపురం హాస్పిటల్లో బాలుడు అదృశ్యం. తల్లి భోజనం కోసం బయటకు వెళ్లడం చూసి ఎత్తుకెళ్లిన
అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.